గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించారు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని స్థానిక ఆసుపత్రికి వెళ్లి దుర్గి మండలం జంగమేశ్వరపాడుకు చెందిన బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. పార్టీ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బండి బండ్లు వెనక వచ్చి మ్యాచ్ పెట్టి అంత బిడ్డిండు 2 సార్లు అయ్యి దొరికారు. ఒకే బండి మీద ఉన్నారు ముగ్గురు, 2 బండ్లు. మేమిద్దరం మా అల్లుడు అని మేమిద్దరం 2 బండి మీద నామంతా మేము తప్పించుకున్నాను. మంచి చేలో 3 రోజుల నుండి ఇన్సిడెంట్ జరిగి 4 రోజులు అయితే నిన్న సాయంత్రం వరకు 3 రోజులు దుర్గిలో ఎవరైతే హత్యా ప్రయత్నాలు చేశారో వాళ్ళందరూ కూడా దుర్గిలో హల్చల్ చేస్తున్నారు. పోలీసుల ముందు కళ్ళ ముందు వీధులంతా తిరుగుతూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అట్లాగే పొలం నుండి ఈడ్చుకొచ్చింది ఎవరిని? పాసెం రాజుని మిరపదోటలో తీసుకెళ్ళి హత్యా ప్రయత్నం చేసి మొత్తం దారుణంగా చచ్చిపోయాడని చెప్పేసి వదిలేసి కొట్టి గొడ్డలతోటి గొడ్డలతోటి కొట్టి చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళారు. పోలీసులకు సమాచారం ఇస్తే ఎప్పుడో గంట తర్వాత వచ్చి 4 పోలీసులు అతి కిరాతకంగా టెర్రరిస్టులను ఏడ్చకపోయినట్టు గాయాలతోటి దెబ్బలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పాసెం రాజుని అతి పాశవికంగా అతి కిరాతకంగా మిరపదోటలో ఈడ్చుకుంటూ 4 కానిస్టేబుల్స్ ఈడ్చుకుంటూ వెళ్ళారంటే ఆ కాళ్ళకి వాళ్ళు కొట్టిన దెబ్బలతో పాటు ఈ మిరపదోటలు ఈడిస్తే కాళ్ళన్నీ కూడా మొత్తం